వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎం అనే లెటర్, న్యూమరాలజీ అసలు ఈ లెటర్కి ఏం చెప్తుంది, ఎస్పెషలీ పాజిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎం అనే పేరుతోటి ఏదన్నా పేరుంటే ఏ వైబ్రేషన్స్లో న్యూమరాలజీ ప్రకారం కనుక వెళ్తే పాజిటివ్ జరుగుతుంది, అండ్ 2025లో ఎం అనే లెటర్కి ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఎం అనే లెటర్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 2025లో ఎలా ఉంటుందండి అసలు వీళ్ళకి? నాన్న, ఎం ఇస్ వెరీ వెరీ లక్కీ లెటర్. సో ఎంతో బిజినెస్ పేర్లు పెట్టుకున్నా, మనిషి పేర్లు పెట్టుకున్నా, ఈ ఎంకి కుబేర సంఖ్య లాంటి అదృష్ట సంఖ్య ఉంది. ఎం అంటే 4. 4 అనేది కుబేర సంఖ్య. డబ్బుల్ని ఈజీగా అట్రాక్ట్ చేసేస్తారు. అంటే ఒకరు ఎంతో కష్టపడితే వచ్చే డబ్బు వీళ్ళు జస్ట్ కొంచెం కష్టపడితే కూడా మామూలు కన్నా 10 ఎక్కువ. సో ఎం ఈజ్ ఎ లెటర్ ఫార్ మనీ మేనేజ్మెంట్, అండ్ దే ఆర్ వెరీ వెరీ క్లెవర్. సో వీళ్ళకి బేసిక్గా ఎవరో ఒక గాడ్ ఫాదర్ అవ్వచ్చు, గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వీళ్ళకి సహకారం చాలా చాలా ఎక్కువ. సో ముఖేష్ అంబానీకి వాళ్ళ నాన్న చెయ్యి ధీరుభాయ్ అంబానీ, మహేష్ బాబు గారికి వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు. అంటే బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని బేసిక్గా ఎంకి ఎవరో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, హెల్పింగ్ హ్యాండ్, అండ్ వీళ్ళు హ్యాండ్ తీసుకొని వాళ్ళకన్నా పైకి వెళ్ళిపోతుంటారు. అంటే హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని మామూలుగా అలా లాగాల్సి వస్తుంది కొంచెం కిందకి, వీళ్ళు అలా కాదు, చేయి తీసుకుని అలా వాళ్ళ పన్న పైకి. సో ధీరుభాయ్ అంబానీ కన్నా 100 మెట్లు ఎక్కువారు ముఖేష్ అంబానీ గారు. సో ఎం అంటే 4 అంటే రాహు అంటే నిజాయితీ, కష్టపడే గుణం, వీళ్ళకి ధైర్యం. సో ఎంత కష్టం ఉన్నా భయపడరు. సో ఇంత పని నేను చెయ్యాలా, 18 గంటలు పని చేయాలా, 20 గంటలు, అమ్మో నా వల్ల కాదు. వేరే లెటర్స్ ఏమంటే మేము 8 అవర్స్ చేస్తామండి, 10 అవర్స్ చేస్తాం. కొంతమంది లైక్ టు ఎంజాయ్. ఈ అమ్మోడు అన్నీ చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, ఫ్యామిలీకి టైం ఇస్తాడు. మహేష్ బాబు షూటింగ్లో ఉంటాడు, భార్య పిల్లలకి ఎప్పుడు టైం ఇస్తాడో, ఒక 1 month 2 months గ్యాప్ తీసుకుంటాడు. ముఖేష్ అంబానీ ఆల్సో స్పెండ్స్ టైమ్ విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎవ్రీ సండే. గేమ్స్కి వెళ్తారు, గేమ్స్ చూస్తారు. దే మోటివేట్ దెమ్సెల్ఫ్ ఫర్ ఆల్, హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్. నేను కొన్ని పేర్లు చెప్తాను నాన్న ఎంతో. కొన్ని కంపెనీస్ ఎంత ఇన్స్పైరింగ్ అంటే, ఈ కంపెనీస్ ఇంత పెద్ద కంపెనీసా. ఎంతో ఎంఆర్ఎఫ్ ఫస్ట్, సెకండ్ మొనాకో, మెక్డొనాల్డ్స్, మారుతి సుజుకి. సో మిడిల్ క్లాస్లో ప్రతి ఒక్కరి కళ మారుతి, వాళ్ళ ఇంట్లో ఒక కారు ఉంటుంది, మైలేజ్ ఎక్కువ. సో ఎంజీ హెక్టర్. ఇప్పుడు కొత్తగా మణికొండలో మాంగళ్య వచ్చింది. మాంగళ్య వచ్చాక మా ఇంట్లో వాళ్ళు నెలకు 2 సార్లు వెళ్ళిపోతున్నారు మాంగళ్యాకి. అట్రాక్షన్, బట్టల షాపు, మా టీవీ, ముగ్ధా, మన బిల్డింగ్ కిందే ముగ్ధా ఉంది. సో మెర్సిడీస్ బెంజ్, మహేంద్ర షోరూమ్, మహేంద్ర కార్లు, ట్రాక్టర్లు సూపర్ హిట్. సో మైక్రోసాఫ్ట్, మెట్రో, మ్యాక్స్, మ్యాన్కైండ్, ముత్తూట్ ఫైనాన్స్, మలబార్, అండ్ మనం టీవీ ఆల్సో. సో స్టార్స్ తీసుకుంటే, సో ఇప్పుడు మోహన్ బాబుని తీసుకుంటే అతను ఒక కెమెరా లైట్ మ్యాన్. దాసనారాయణరావు బ్లెస్సింగ్స్తో, నేను చెప్పే ఎముక ఒక బ్లెస్సింగ్స్, ఒక గురువు, ఒక గాడ్ ఫాదర్ ఉండాలన్నా కదా, మోహన్ బాబు గారికి చేరదీసి అతనిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని మెరుగుపరిచి ఒక దిద్ది ఆయన ఒక డైలాగ్ కింగ్గా, కలెక్షన్ కింగ్గా మార్చింది దాసనారాయణరావు గారు. సో భక్తచోళ నాయుడు నుంచి మోహన్ బాబు, బి నుంచి ఎంలో 37 నెంబర్ పెట్టారు. ఆయన నాకు చెప్పారు దాసనారాయణ గారు, నేను 37 నెంబర్ పెట్టాను, ఆయన 19 పుట్టాడు సార్, పర్ఫెక్ట్ సార్ అన్న. మా అబ్బాయికి 37 పెట్టాను, మీ అబ్బాయికి రాంగ్ సార్. ఒకరికి పడేది ఒకరికి పడదు, చూసుకోవాలంటే నాట్ అడిక్వేట్ తెలీదు, బట్ మోహన్ బాబుకి మాత్రం ప్రాణం పోసేసారు. ఒక అదృష్టమైన లైఫ్. ఈ సామ్రాజ్యం, విద్యానికేతన్ సామ్రాజ్యానికి ఇంతమంది పిల్లలు చదువుకోవడానికి దాసనారాయణ గారు బ్లెస్సింగ్స్. సో ఎముక ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి. బ్లెస్సింగ్స్ ఉంటే తీసుకొని ఎదిగిపోతారు, ఎంత ఆకాశానికే వీళ్ళు నిచ్చినేస్తారు. సో మణిశర్మ గారు, మోహిత్ శర్మ గారు, ముఖేష్ అంబానీ గారు, ముత్తయ్య మురళీమోహన్ గారు, ఏమి ఆ నటుడు, రియల్ ఎస్టేట్ కింగ్ ఆయన. జైబేరి మోహన్ బాబు గారు, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి, మమతా బెనర్జీ, మహాత్మా గాంధీ, మన మహేష్ బాబు, మంగల్ పాండే, మనీష్ పాండే. సో ఈ పేర్లన్నీ చూస్తే కూడా దే ఆర్ ఆల్ ఇన్స్పైరింగ్. దే నో ద వాల్యూ ఆఫ్ మనీ.
సో మహేష్ బాబులో ఈ ఎం వల్ల ఏమంటే హెల్పింగ్ నేచర్ కూడా విపరీతంగా ఉంటుంది. ఎలా సార్ అంటే వీళ్ళకి హెల్త్ పరంగా చూసుకుంటే 2025లో ఎలా ఉంటుంది? నన్ను ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దే హ్యావ్ అప్ అండ్ డౌన్ ఇన్ హెల్త్. 2025 is 9, ఎం అంటే 4, 9 అబ్సల్యూట్ కంప్లీట్ కంపాటిబిలిటీ ఉన్న నంబర్స్ అయితే కాదు, అట్లనే కంప్లీట్ వ్యతిరేకమైన నంబర్స్ కాదు. సో జనవరిలో వీళ్ళు చాలా చాలా కొత్త ప్రణాళికలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్, మే, జూన్ నుంచి అవి దే స్టార్ట్ గివింగ్ రిటర్న్స్. కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, పెళ్ళికాని ఎం వాళ్ళకి కొత్త కొత్త సంబంధాలు, పరిచయాలు, ప్లాట్స్, ఇల్లు, నూతన గృహప్రవేశాలు చాలా ఉన్నాయి. దిస్ ఈ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఒక్క ఆగస్ట్ నెలలో మాత్రమే కొంచెం స్లో. అండ్ ఎం వాళ్ళకి 2025లో కొంచెం అప్స్, కొంచెం డౌన్స్ ఉంటాయి, బట్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓవరాల్గా తీసుకుంటే 2025 9 అంటే కుజుడు. ఈ కుజుడు వీళ్ళకి ఆస్తులు, చిరాస్తులు, భూములు, బంగ్లాలు, కార్లు. సో యూజువల్గా ఎలా చేయాలంటే 2025 అంటే 2 చంద్రప్రభావం, 0 అంటే సంపూర్ణం, మళ్ళా 2 చంద్రప్రభావం, 5 బుధుడు, ఈ అన్నీ కలిపితే కుజుడు. సో 2025లో పుట్టిన లెటర్ ఎం వాళ్ళకి మంచి స్టార్ట్ ఉంటుంది. సో పిల్లలకి లెటర్ ఎంతో పేరు పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలా సార్ ఫినాన్షియల్గా అయితే ఏ మంత్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? జనవరిలో వీళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి నాన్న. అంటే వీళ్ళకి ఒక హోప్, దారులు కనబడతాయి. చేతులకు మాత్రం డబ్బులు మనకు ఏప్రిల్ నుంచి అందుతాయి. ఏప్రిల్ అంటే 4, ఎం అంటే 4. ఏప్రిల్లో వాళ్ళకి రిటర్న్స్ దే స్టార్ట్ సీయింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఆగస్ట్లో కొంచెం స్లో అవుతాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో వీళ్ళకి అడ్డు లేదు. కొత్త పనులు, కొత్త ప్రారంభోత్సవాలు, కొత్త కొత్త బిజినెస్ థాట్స్, ఐడియాస్. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ పీరియడ్లో ప్రపోజల్స్ అండ్ మ్యారేజెస్ బాగా కుదురుతాయి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో లెటర్ ఎం వాళ్ళకి ఈ రాహు ప్రభావం వల్ల సో విపరీతమైన హెడ్ఏక్, కొంతమందికి మైగ్రేన్, కొంతమందికి బ్యాక్ పెయిన్, కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం ఇవి వచ్చే ఆస్కారం ఉంది. కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఎం వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. 2025లో కూడా ఎం విత్ 12 నంబర్, 13 నంబర్, 18 నంబర్ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్. చాలా పేర్లు ఉన్నాయి, లైక్ కొన్ని పేర్లు లైక్ మనీష్, మనోజ్. ఈ పేర్లు వాళ్ళకి వైఫ్తో ప్రాబ్లం, ఫాదర్తో ప్రాబ్లం, బ్రదర్తో ప్రాబ్లం, సిస్టర్తో ప్రాబ్లం. అంటే ఆ పేరులో మనోజ్లో 18 ఉంది కాబట్టి ప్రాబ్లం. దీన్ని 1 సూర్యుడు 8 శనీశ్వరుడు పడదు. అవును, ఇలాంటి రాంగ్ నెంబర్స్ వద్దు. చాలా పేర్లు ఉన్నాయి, నేను అన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు భయపడతారని. పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా చూసుకొని, నంబర్స్ బాగుంటే హ్యాపీగా ఉండిపోవచ్చు. రాంగ్ నంబర్స్ అంటే నేనున్నాను కదా, పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టి, ఏంజల్ నంబర్స్ పెట్టి ఒక సక్సెస్ఫుల్ 2025 చూద్దాం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100%
మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.